రాఖీ పండుగ ఎలా వచ్చింది, ఎందుకు జరుపుకుంటారు, ఎవరు జరుపుకుంటారు అనే విషయాన్ని తెలుసుకొని క్రైస్తవులు రాఖీ పండుగ చేయవచ్చా, చేయకూడదా, రాఖీ కట్టవచ్చా, కట్టకూడదా అనే విషయాన్ని తెలుసుకుందాం. రాఖీ పండుగ గల పేర్లు రాఖీ, రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి. కొన్ని ప్రాంతాల్లో జంధ్యాల పౌర్ణమి, నూలు పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అని పిలుస్తారు. పేర్లు ఏవైనప్పటికీ పండుగ మాత్రం ఒకటే. ఒకప్పుడు ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఘనంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియా, నేపాల్ దేశాల్లో ఎక్కువగా జరుపుకుంటున్నారు. పూర్వం యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు వీరతిలకం పెట్టి రక్షణ కట్టి పంపించడం ఆనవాయితీ. ఇదే రక్షాబంధనంగా మారిందని చరిత్రకారులు అంటున్నారు. పురాణాల ప్రకారం ఇంద్రుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు బలహీనపడతాడు. అతని భార్య సచి బ్రహ్మదేవుని ఉపదేశముతో ఇంద్రుడి చేతికి రాఖీ కడుతుంది. దానితో ఇంద్రుడు తిరిగి శక్తివంతుడై యుద్ధంలో గెలుస్తాడు. యముడు, యమున అనే అన్న చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. యమున తన సహోదరుడు యముడికి రాఖీ కట్టి అతని దీర్ఘాయువును కోరుకుంటుంది. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయం తగిలితే ద్రౌపది తన చీర కొంగుతో కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అండగా ఉంటానని, అన్ని వేళలా సహాయం చేస్తానని, రక్షగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఆ విధంగా అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాన్ని తెలియజేసేదే రాఖీ పండుగ. ఇప్పుడు చెప్పండి క్రైస్తవ స్త్రీలు, ఈ పురాణాల ప్రకారం ఈ రాఖీ పండుగ ఎవరు జరుపుకోవచ్చు, ఎవరు జరుపుకోకూడదు, ఇది హిందూ సంప్రదాయమా కాదా అనే విషయం మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, మనం కట్టుకోవచ్చా? బైబిల్లో ఎక్కడైనా దీని గురించి రాసి ఉందా? ఇంకొందరు అంటారు, కీర్తన 133:1 సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్న వచనం ఉంది కదా. అందులో సహోదరులు అంటే మరి అన్నా చెల్లెలే కదా అని మీరు అడగవచ్చు. ఇక్కడ సహోదరులు అంటే ఆ సందర్భంలో దేవుని ప్రజలను ఇశ్రాయేలు. నేడైతే యేసుక్రీస్తును సర్వరక్షకునిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన వెంబడించే శిష్యులు. మన దేవుడైన యేసు ప్రభు వైపు మనం తిరుగుదాం. తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. అటువంటి త్యాగి ఎక్కడా మనకు కనబడడు. కాబట్టి మన సొంత రక్షకుడైన యేసు ప్రభుని మనం అంగీకరించి ఆయన వైపు నడుద్దాం. ఒకవేళ మీరే చెప్పండి, మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అలాగే ఇప్పుడు రాఖీ కట్టినంత మాత్రాన మన సహోదరులైనా మనమైనా వారికి సహాయం చేస్తామా? చేయము. ఆపదలో వదిలేస్తాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. ఈ చిన్న దారం మొక్కలతో మన బంధాలు నిలబడవు. కానీ మనల్ని రక్షించిన మన యేసు వైపు మనం తిరుగుదాం. ఆయన ప్రేమ కలకాలం ఉంటుంది. ఈ లోక ప్రేమ కొంతకాలమే ఉంటుంది. కాబట్టి ఈ అన్య ఆచారాలను అనుసరింపక యేసు ప్రభు వైపు తిరిగి ఆయనతో కలిసి నడుద్దాం. ఆయనే మనకు సత్యం, జీవం, మార్గమై ఉన్నాడు. లోకానికి, లోక ఆశలకు, లోక ఆచారాలకు లోబడకుండా దేవునికి లోబడి జీవిద్దాం.